ఈ కింగ్డమ్ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే ఏమనిపిస్తుంది? సినిమా హిట్ అయితే వేడుక చేసుకున్న సందర్భం ఏది నాకు ఇప్పటిదాకా గుర్తులేదు. కెరీర్ ఆరంభంలో ఒక చిత్రం విజయవంతం అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ మాత్రమే ఉండేది. పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు మరికొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు అలా లేదు. సినిమా విజయవంతం అయితే ఆనందం కంటే మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ చిత్రం విడుదల ముందు కూడా నాకు అలాంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే షో పూర్తి అయ్యి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో అప్పుడు చాలా ఆనందం కలిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్లోనూ విశేష స్పందన లభిస్తోంది. చాలా రోజుల తర్వాత అభిమానుల కళ్ళల్లో ఆనందం చూశాను. మొదటి షో పూర్తి కాగానే చాలా మంది ఫోన్లు చేసి మనం హిట్ కొట్టినాం అని చెప్తుంటే మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమా చూసి ఫోన్ చేసి మాట్లాడారు. తనకిది ఎంతగానో నచ్చిందని చెప్పారు. నాకెంతో ఇష్టమైన సుకుమార్ నుంచి ప్రశంస అందుకోవడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ చిత్ర విషయంలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన అంశాలేవి? కుటుంబం బంధాలని, అందులోని భావోద్వేగాల్ని దర్శకుడు గౌతమ్ డీల్ చేసే తీరు నాకు చాలా ఇష్టం. మేమిద్దరం సినిమా చేయాలనుకున్నప్పుడు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామా చేద్దామని గౌతమ్ తన ఆలోచనని పంచుకున్నారు. అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ చిత్రంలో ఏ ఒక్క యాక్షన్ సీక్వెల్ కూడా బలవంతంగా ఇరిగించినట్టుగా ఉండదు. ప్రతి పోరాటం చుట్టూ బలమైన భావోద్వేగాలు ఉండేలా చూసుకున్నాడు. హీరో పాత్రను చాలా కొత్తగా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.